మాకు అలవాటు అయిపోయింది సార్. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా చేతి పదం పెడతాను, రుణపడుతూ ఉంటాను. థ్యాంక్స్ లాట్. బికాస్ సక్సెస్, ఒక సినిమా సక్సెస్ అయితే అండి మా ఇండస్ట్రీ మొత్తం బాగుంటుంది, మేమందరూ హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మేము కష్టపడి మా యొక్క థాట్ని మీ ముందు పెడతాం. సో ఒక ఫిల్మ్ సక్సెస్ అయితే ఆ సక్సెస్ హోల్ ఇండస్ట్రీది. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ మా ఫ్యాన్స్ అందరికీ ఫర్ గివింగ్ సచ్ అ బిగ్ సక్సెస్. ఈ ఫిల్మ్ అంటే ఒక 2 years నుంచి మేము పడుతున్న కష్టం. అంటే 1940s బ్యాక్డ్రాప్ చెయ్యాలంటే అంత ఈజీ కాదు. సో ప్రతిదీ డీటెయిల్గా, అంటే స్టోరీ వైజ్ శ్రీకాంత్ నాతో ఒక 1 year ట్రావెల్ చేసినప్పటికీ ఆ 1 yearలో దే ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రీ ప్రొడక్షన్. సో ఫస్ట్ సౌందరరాజన్ గారి గురించి చెప్పాలండి. యాక్చువల్లీ నేను చెప్పచ్చలేదో నాకు తెలియదు, కానీ ఆయన అండర్వెంట్ మేజర్ హార్ట్ సర్జరీ. మేము అందరం భయపడిపోయాం, ఎందుకంటే అప్పటికే ఈ వాజ్ లైక్ హాఫ్ ఇన్వాల్వ్డ్. మొత్తం ఇలా లుక్ అండ్ ఫీల్ ఇలా ఉండాలి, ఇలాంటి లెన్స్ వాడాలి, ఇలాంటి కెమెరా వాడాలి, ఇవన్నీ చెప్పి సడన్గా ఈ వెంట్ త్రూ మేజర్ హార్ట్ సర్జరీ. నిజంగా అసలు ఏమైపోద్ది అనుకుంటే డాక్టర్స్ 3-4 months రెస్ట్ తీసుకోమన్నారు. కానీ ఆయన విల్ పవర్ ఈ సినిమాని ఎలాగైనా సరే నేను బాగా చేయాలి. యాక్చువల్లీ వెరీ గుడ్ విజన్. లెన్స్ వాడాలి, ఆ లెన్స్లో ఒక చిన్న కుక్ లెన్స్ విచ్ హస్ బ్లర్డ్ ద ఎడ్జ్ విచ్ గివ్స్ కుక్ లుక్. ఓకే, సో అంత తపన పడిపోయి ఎగ్జాక్ట్లీ 2 months వచ్చేసారు ఆయన. 18th day that he came back. So sir, thanks a lot sir, you have given such a great అదే బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ అండి. ఈ కాంట్రిబ్యూషన్ కంటే ఎప్పుడు ఒకరు తోడ్పడి ఉన్నారు, అది ఎవరు అంటే అది ప్రొడ్యూసరు. సార్ నాకు ఇలాంటివన్నీ కావాలి, ఇలాంటి లొకేషన్లో చేసుకుంటాను, లేకపోతే ఒక రోజు కాదు 2 రోజులు పట్టుద్ది, ఇలాంటివన్నీ చెప్తుంటే డెఫినెట్గా బడ్జెట్ ఇస్ వన్ మేజర్ రెస్ట్రిక్షన్ ఫర్ ఎవ్రీ వన్. బడ్జెట్ ఎంతైనా పర్లేదు, ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఇది అద్భుతంగా రావాలి, ఐ విల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని ఇంత బాగా హ్యాండిల్ చేసిన అభిషేక్ గారు అండ్ సరే, అభిషేక్ గారు ఫోర్ ఫ్రంట్లో ఉంటే వాసు గారు వాజ్ అట్ ద బ్యాక్. అందరినీ వాళ్ళ ప్రొడక్షన్ టీం అంతా, వెంకటేశ్వర గారు, అందరూ, మోహిత్, వీళ్ళందరూ కూర్చొని అంతమందిని, నవీన్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీడే మాకు ఒక 200 మంది క్రూ ఉండేవారు. అండ్ లొకేషన్స్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఒక చోట చేయలేదు, కారైకుల్లో ఒక 27 రోజులు, వైజాగ్లో ఒక 15 రోజులు, పీక్ సమ్మర్లో. సో ఈ అన్నింటినీ వీళ్ళు జస్ట్ దే హ్యావ్ హెల్ప్డ్ us, మాకు ఏం కావాలంటే అది. సో టీం మొత్తాన్ని అలా ముందు గడిపించిన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్స్ అలాట్.